ఈ మధ్య ఎన్టీఆర్ గురించి వార్తలు బాగా వినిపిస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారు. మరి మనోడు ఆ రేంజ్ లో న్యూస్ ఐటమ్ గా మారిపోయాడు. వరుసగా దేవరా పోస్ట్ పోన్ అంటూ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇదే పెద్ద షాకింగ్ అంటే ఫ్యాన్స్ కు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని. నిజానికి ఈ గుంటూరు కారం చేయాల్సింది ఎన్టీఆర్ఏ కొద్దిలో తప్పిపోయింది. లేకపోతే ఆ ఘాటు ఎన్టీఆర్ కే తగిలి ఉండేది. ఇంత పెద్ద షాక్ తప్పించుకున్న తర్వాత కూడా మళ్ళీ త్రివిక్రమ్ తో సినిమా అనే వార్త ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా? ఇదిగో ఇలా వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా త్రివిక్రమ్ తోనే. కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేశారు కూడా, కానీ కథ నచ్చలేదు. 2-3 ట్రై చేశారట. బట్ త్రివిక్రమ్ మాత్రం గుంటూరు కారం అయితేనే ఎన్టీఆర్ కు సెట్ అవుతుందని చెప్పడం, అది అతనికి నచ్చకపోవడంతో ప్రాజెక్టే క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా 1 చేస్తున్నాడు. తర్వాత బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 ఉంటుంది. అటుపై ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లైనప్ లో ఉంది. ఈ టైంలో త్రివిక్రమ్ తో సినిమా అనే వార్తలు రావడం విశేషం కాదు, ఆశ్చర్యం కూడా. అయితే ఈ వార్తలు క్రియేట్ అయిన విధానం చూస్తే విచిత్రంగా ఉంది. గతంలో త్రివిక్రమ్ అజ్ఞాతవాసి అనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. అప్పుడు అందరూ త్రివిక్రమ్నే అన్నారు. గురూజీలో మ్యాటర్ అయిపోయింది, ఇక తప్పించుకుంటే మంచిది అన్నారు. పైగా అది పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ మూవీ కూడా కావడంతో అటు ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో తిట్టారు. దీంతో హర్ట్ అయిన త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయాడు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది ఎన్టీఆర్. ఎవ్వరూ పట్టించుకోని టైంలో తను డేట్స్ ఇచ్చాడు. అలా వచ్చిందే అరవింద సమేత. బట్ ఈ మూవీ ఫ్యాన్స్ కు పూర్తిగా నచ్చలేదు. అందుకే మరో సినిమా చేయాలనుకున్నారు, కుదరలేదు. అయితే అప్పుడు అజ్ఞాతవాసిలా ఇప్పుడు గుంటూరు కారంతో త్రివిక్రమ్ డిజాస్టర్ ఇచ్చాడు. మళ్ళీ సేమ్ సీన్, అందరూ ఇతన్నే అంటున్నారు. ఇప్పుడు హర్ట్ అయ్యాడట. దీంతో మరోసారి ఎన్టీఆర్ అయితేనే త్రివిక్రమ్ కు హిట్ ఇవ్వగలడు. అందుకే వీరి కాంబోలో సినిమా రాబోతోందనే ఇల్లాజికల్ లాజిక్ ను బయటకు తీస్తూ కొందరు రూమర్ రాయిలు క్రియేట్ చేసిందే ఈ వార్త. నిజంగా ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్ కు త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా అంటే అసలు చెయ్యడనే చెబుతారు. మరి వార్త వచ్చిందంటే కారణం ఏ పిఆర్ వాళ్ళు క్రియేట్ చేయించిన వార్త అని అర్థం కావడం లేదు.